పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామన్నారు డీజీపీ జితేందర్. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి 2000 మందితో ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ను ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లుగా తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ తో సమానంగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిస్తూ నిరంతరం రివ్యూ చేస్తున్నామంటున్న డీజీపీ జితేందర్ తో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్తో పాటు ఇటు కరీంనగర్, మరోవైపు నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో చాలా ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలోకి చిక్కుపోయాయి. దీంతో పోలీస్ శాఖ రంగంలో దిగింది. నిన్నటి నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో సహాయక చర్యలు అయితే చేపడుతుంది. ప్రస్తుతం మనతో డీజీపీ జితేందర్ ఉన్నారు. సార్, అసలు ఏ విధంగా సహాయక చర్యలు చేపడుతున్నారు? ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడ ఉంది సార్? ఇది నిజామాబాద్, తర్వాత కామారెడ్డి, మెదక్, ఈ కొంత ప్రాంతాల్లో సిద్దిపేట అండ్ నిర్మల్ అక్కడ కూడా చాలా భారీ వర్షాలు జరిగాయి. సో ఇమీడియట్గా మన వాళ్ళు ఎక్కడెక్కడ వాటర్ లెవెల్ ఎక్కువ అయింది ఆర్ ఫ్లడ్డింగ్ అయింది, మన స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఆఫ్ స్పెషల్ పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ అది మన ప్రెసింగ్ చేసాము. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ప్రెస్ చేసాము. సో చాలా క్విక్గా అందరూ కలిసి ఆల్మోస్ట్ 35-40 టీమ్స్ కలిసి 1000 మనిషికి మన రెస్క్యూ అండ్ రిలీఫ్ చేశారు. వారు సేఫ్ లొకేషన్కి పంపించారు. అండ్ ఇది ఆపరేషన్ బికాజ్ ఆఫ్ ఎస్డీఆర్ఎఫ్ సాధ్యమైంది. మన లాస్ట్ టైం మనకి ఇంత ఎస్డీఆర్ఎఫ్ లేదు. ఇప్పుడు మన లాస్ట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన ఎస్డీఆర్ఎఫ్ ఫోర్స్ ఆల్మోస్ట్ 2000 రేజ్ చేసాము, వారికి ట్రైనింగ్ ఇచ్చాము. సో మేము కూడా రివ్యూ చేసి మేము సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ కూడా ఏమైనా రెయిన్ వస్తే మేము క్విక్గా యాక్ట్ చేస్తాం. సార్, ముఖ్యంగా చెప్పుకుంటే ఇప్పటికే ఒక వర్షాకాలం, కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలోకి చిక్కుపోయినాయి. ఎన్ని గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు? ఎంతమంది చనిపోయారు అసలు? మేము ఎగ్జాక్ట్ నెంబర్ చేయలేము, బట్ మన కైండ్ ఆఫ్ డ్యామేజ్ చూస్తే చాలా తక్కువ మంది మన చనిపోయారు. అది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్లో చనిపోయారు. బట్ ఇక్కడ మన నోటీస్కి వస్తే ఒక ప్లేస్లో కూడా ఎట్లా జరగలేదు. అంటే రానున్నది వర్షాకాలం సార్, ముందస్తు ప్రణాళిక పోలీస్ శాఖ నుంచి ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? ఇది కొంచెం మూమెంట్ తగ్గించాలి. ఒక్కసారి నార్మలైజ్ అయిన తర్వాత మూమెంట్ చేయవచ్చు. ఏమీ అర్జెంట్ ఉంటే వెళ్ళొచ్చు, బట్ అన్నెసెసరీ మూమెంట్ కొంచెం అవాయిడ్ చేయాలి. ఇప్పటివరకు ఎంతమందిని రెస్క్యూ చేశారు సార్ ప్రజెంట్ సిచ్యువేషన్? 1000 పైన ఉంది. అంటే ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుందా? చాలామంది కూడా వరద ప్రభావిత ప్రాంతాలైన జల దిగ్బంధంలో కూడా చిక్కుపోయి ఉన్నారు. కాపాడాలంటూ కూడా, రక్షించాలంటూ కూడా పోలీస్ శాఖను కూడా వేడుకుంటున్నారు. ఎమర్జెన్సీ నెంబర్ కూడా కాల్స్ వస్తున్నాయి. ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు రాబోయే వర్షాకాలం? ఎనీ హెల్ప్ రిక్వైర్డ్ కాల్ డయల్ 100 అండ్ హెల్ప్ విల్ బి అవైలబుల్. ఇది మొత్తంగా పోలీస్ శాఖ నుంచి చెప్తుంది. డయల్ 100కి కాల్ చేయండి, ఎనీ టైం సిద్ధంగా ఉన్నాం, రెస్క్యూ చేస్తాం. వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సమస్య ప్రాంతాలను కూడా గుర్తించాం. ఇప్పటివరకు 1000 మందిని రెస్క్యూ చేశామన్నట్టు కూడా డీజీపీ జితేందర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్, అమరేంద్ర రెడ్డి, సాక్షి టీవీ, హైదరాబాద్.